ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో రోమన్ రైన్స్ గురించి మీకు తెలియని 5 నిజాల గురించి అయితే మాట్లాడబోతున్నాం. సో ఇదొక ఫ్యాక్ట్ వీడియో. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీలో ఎవరైనా రోమన్ రైన్స్ ఫ్యాన్ ఉంటే కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి. సో లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. సో మనలో చాలామందికి రోమన్ రైన్స్ ఫేవరెట్ సూపర్ స్టార్గా ఉన్నారు. అండ్ అంతేకాదు రోమన్ రైన్స్ కోసమే నేను డబ్ల్యూడబ్ల్యూఈ చూస్తున్నా అనేవాళ్ళు కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో మరి మీరు ఎప్పుడైనా అనుకున్నారా మరి రోమన్ రైన్స్కి ఇష్టమైన సూపర్ స్టార్ ఎవరు డబ్ల్యూడబ్ల్యూఈలో అని? సో మన రోమన్ రైన్స్కి ఇష్టమైన సూపర్ స్టార్ ఎవరు అంటే బ్రెట్ హార్ట్ అంట. సో బ్రెట్ హార్ట్ రోమన్ రైన్స్కి ఇష్టమైన సూపర్ స్టార్ అంట. అండ్ అంతేకాదు బ్రెట్ హార్ట్ ఫ్యాన్స్తో చేయగలుగుతారు కదా, ఫ్యాన్స్తో ఫొటోస్ దిగుతారు కదా. సో ఆ పొజిషన్లో, ఆ ఫ్యాన్స్ పొజిషన్లో రోమన్ రైన్స్ ఉంటే బాగుండునని రోమన్ రైన్స్ అయితే ఫీల్ అయినారంట. సో మన డబ్ల్యూడబ్ల్యూఈలో రోమన్ రైన్స్కి ఇష్టమైన సూపర్ స్టార్ అంటే బ్రెట్ హార్ట్ అంట. సో బ్రెట్ హార్ట్ అంటే రోమన్ రైన్స్కి ఇష్టమైన సూపర్ స్టార్ అంట. సో ఇప్పటికి కూడా బ్రెట్ హార్ట్ అంటే రోమన్ రైన్స్ ఇన్స్పిరేషనల్గా ఫీల్ అవుతారంట. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 2. సో మనలో చాలామందికి షీల్డ్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పటికి కూడా షీల్డ్ రీయూనియన్ అయితే బాగుంటుందని చాలామంది ఫ్యాన్స్ అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో మీకు తెలుసా, షీల్డ్ టీమ్ ఫామ్ అయ్యేటప్పుడు రోమన్ రైన్స్ని వద్దనుకుందంట డబ్ల్యూడబ్ల్యూఈ. సో షీల్డ్ మెంబర్స్గా సెత్ రాలిన్స్, డీన్ ఆంబ్రోస్, రోమన్ రైన్స్ అయితే ప్రజెంట్ ఉన్నారు. కానీ షీల్డ్ టీమ్ ఫామ్ అయ్యేటప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రైన్స్ని పక్కన పెట్టిందంట. సో రోమన్ రైన్స్ ప్లేస్లో వేరొక సూపర్ స్టార్ని అయితే యాడ్ చేద్దాం అనుకుందంట. బట్ ఫైనల్లీ అయితే రోమన్ రైన్స్ని షీల్డ్లో యాడ్ చేసింది. సో డబ్ల్యూడబ్ల్యూఈ మంచి పని చేసిందనే చెప్పాలి. సో షీల్డ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. సో మరి డబ్ల్యూడబ్ల్యూఈ చేసింది కరెక్టా కాదా? రోమన్ రైన్స్ ప్లేస్లో వేరొక సూపర్ స్టార్ని యాడ్ చేస్తే షీల్డ్ ఎంత సక్సెస్ అయి ఉండేనా కాదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో స్టార్టింగ్లో మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే రోమన్ రైన్స్ని వద్దనుకుందంట. సో రోమన్ రైన్స్ ప్లేస్లో వేరొక సూపర్ స్టార్ని యాడ్ చేద్దాం అనుకుందంట. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 3. మనలో చాలామందికి రోమన్ రైన్స్ సూపర్ మ్యాన్ పంచ్ మూవ్ అంటే చాలా ఇష్టం. సో మరి మీకు తెలుసా, రోమన్ రైన్స్ సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చేటప్పుడు రోమన్ రైన్స్ వేలైతే విరిగిపోయింది. సో ఇప్పుడు మన రోమన్ రైన్స్ సూపర్ మ్యాన్ పంచ్ ఇవ్వడానికి రెడీ అవుతారు కదా. సో ఇందులో భాగంగా రోమన్ రైన్స్ పిడికిలు బిగించి రింగ్ కేసి చేతిని కొడతారు కదా. సో ఆ టైంలో రోమన్ రైన్స్ ఫింగర్ అయితే విరిగిపోయింది. బట్ అయినా సరే రోమన్ రైన్స్ ఇప్పటికి కూడా సూపర్ మ్యాన్ పంచ్ మూవ్ని అయితే వాడుతున్నారు. సూపర్ మ్యాన్ పంచ్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో ఈ విషయం చాలామంది ఫ్యాన్స్కి తెలియకపోవచ్చు, అందుకనే మీకోసం షేర్ చేసినాను. సో మరి మీకు రోమన్ రైన్స్ మూవ్స్లో ఏ మూవ్ అంటే ఎక్కువ ఇష్టం? రోమన్ రైన్స్ సూపర్ మ్యాన్ పంచా, రోమన్ రైన్స్ స్పియరా? సో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 4. మనలో చాలామందికి రోమన్ రైన్స్ రెజ్లర్గా అండ్ అలాగే ఫుట్బాల్ ప్లేయర్గా మాత్రమే తెలుసు. కానీ రోమన్ రైన్స్ 5-6 జాబ్లో కూడా వర్క్ చేసినారు. సో ఇది ఎప్పుడు చేసినారంటే ఫుట్బాల్ కెరీర్ ఎండ్ అయిపోయిన తర్వాత రోమన్ రైన్స్ చాలా జాబ్స్లోనైతే వర్క్ చేసినారంట. అండ్ అంతేకాకుండా రోమన్ రైన్స్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫర్నిచర్ షాప్లో యాజ్ ఎ ఎంప్లాయీగా కూడా వర్క్ చేసినారు. సో ఈ విషయం చాలామంది ఫ్యాన్స్కి అయితే తెలియదు. సో ఈ 5-6 జాబ్స్ మనకి రోమన్ రైన్స్ ఫుట్బాల్ కెరియర్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈ జాబ్లోనైతే వర్క్ చేసినారు. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 5. మనలో చాలామందికి రోమన్ రైన్స్ మ్యాచెస్ అంటే చాలా ఇష్టం. సో మరి రోమన్ రైన్స్ ఫైట్ చేసిన మ్యాచెస్లో మీకు ఏ మ్యాచ్ అంటే ఎక్కువ ఇష్టమో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో మరి రోమన్ రైన్స్ ఫైట్ చేసిన మ్యాచెస్లో ఏ మ్యాచ్ అంటే ఎక్కువ ఇష్టం? సో మన రోమన్ రైన్స్కి WrestleMania 31లో బ్రాక్ లెస్నర్ వర్సెస్ రోమన్ రైన్స్ మధ్య మ్యాచ్ జరిగింది ఫర్ ద వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ అంటే రోమన్ రైన్స్కి చాలా అంటే చాలా ఇష్టం అంట. కానీ ఈ మ్యాచ్ రిజల్ట్ మాత్రం రోమన్ రైన్స్కి అగెనెస్ట్గా ఉంది. సో ఈ మ్యాచ్లో రోమన్ రైన్స్ ఓడిపోయినారు. సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ని తీసుకొచ్చి క్యాష్ ఇన్ చేసినారు. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్కి పిన్ చేసి ఓడిపించినారు. సో విన్ ఆర్ లూజ్, కానీ మ్యాచ్ మాత్రం రోమన్ రైన్స్కి ఇష్టమంట. రోమన్ రైన్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయినా సరే. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 6. మనలో చాలామందికి రోమన్ రైన్స్కి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని తెలుసు. అండ్ అంతేకాకుండా రోమన్ రైన్స్కి ఫింగర్ అంటే వేలు విరిగిపోయిందని కూడా ఇంతకుముందు చెప్పినాను. అండ్ అంతేకాకుండా రోమన్ రైన్స్ ముక్కు కూడా విరిగిపోయింది. సో డబ్ల్యూడబ్ల్యూఈ హౌస్ షోలో రోమన్ రైన్స్ వర్సెస్ షీమస్ మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్లో రోమన్ రైన్స్కి ఇంజరీ అయింది. సో ఈ ఇంజరీ ఏంటి అంటే రోమన్ రైన్స్ ముక్కు విరిగిపోవడం. రోమన్ రైన్స్ ముక్కు విరిగిపోవడం జరిగింది. సో దీనికోసం రోమన్ రైన్స్ 2 months అయితే బ్రేక్ తీసుకున్నారు. అండ్ ఈ సర్జరీ తర్వాత మనకి రోమన్ రైన్స్ నోస్లో కొంచెం మార్పు అయితే వచ్చింది.
సో ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అవి అందరికీ తెలిసినవే. సో అందుకనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తలేను. సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి WWE అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఏ సూపర్ స్టార్ అప్డేట్ కావాలి, ఏ సూపర్ స్టార్ ఫ్యాక్ట్స్ కావాలో మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. సో నేను ఆ సూపర్ స్టార్ ఫ్యాక్ట్స్ని నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్పేస్తాను.